చిత్తూరు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి టికెట్ వ్యవహారం అనుకూల ప్రతికూల వర్గాల గొడవలతో మరింత హీటెక్కింది. తమ నేతకు టికెట్ ఇవ్వకపోతే తామంతా పార్టీకి రాజీనామా చేస్తామని నారాయణస్వామి అనుచరులు హెచ్చరిస్తున్నారు. ఆత్మహత్యకు కూడా వెనకాడే ప్రసక్తే లేదని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నారాయణస్వామి వ్యతిరేక వర్గమైన మాజీ ఎంపీ ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారు మహాసముద్ర జ్ఞానేంద్ర రెడ్డి వ్యవహారంపై విరుచుకుపడ్డారు. పెత్తందారీ వ్యవస్థ నుంచి మమ్మల్ని కాపాడాలి అంటూ వారు సీఎం జగన్ ను వేడుకున్నారు. ఆయన కృషి ఫలితం. ఆయన లేకపోతే ఏడ నుంచి వస్తాయి? బానిసత్వాన్ని పూర్తిగా పోషింది. ఈరోజు తిరుమల మండలంలో బానిసత్వమే లేదు. బానిసత్వం అనే మాటకు చిత్తూరు జిల్లాలో నారాయణస్వామి టికెట్ వ్యవహారం హీటెక్కుతుంది. అనుకూల వ్యతిరేక వర్గం మధ్య గొడవలు కూడా తారాస్థాయికి చేరాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్, గుడ్ మార్నింగ్. విజయ్ చంద్రిక. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామికి ఈసారి టికెట్ పైన అనుకూల ప్రత్యేక వర్గాల్లో కొంత పొలిటికల్ గా హీటెక్కినటువంటి పరిస్థితి. అనుకూల వర్గం అయితే ఆయనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఆయనకు వ్యతిరేక వర్గంగా పనిచేస్తున్నటువంటి మాజీ ఎంపీ, అదేవిధంగా ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారుడు మహాసముద్ర జ్ఞానేంద్ర రెడ్డి, ఈ రెండు వర్గాల మధ్య కూడా ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి టికెట్లను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం కొంత హీటెక్కింది. అనుకూల ప్రత్యేక వర్గాలు ప్రత్యేకంగా వేరువేరుగా పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తూ ఒక వర్గం అయితే ఆయనకు అనుకూలము, మరో వర్గం వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్నటి రోజున ఆయన ఏదైతే ఈ పుత్తూరులో ఇంట్లో నారాయణ స్వామి సమక్షంలోనే అనుకూల వర్గము ప్రత్యేకంగా సమావేశమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారుడు జ్ఞానేంద్ర రెడ్డి ఆయన రాజకీయాలు చాలా ఘోరంగా ఉంటాయనేటువంటి అంశం పైన అనుకూల వర్గము తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎవరు వెళ్ళినా, రెడ్డి వెళ్ళినా లేదా ఎస్సీ వెళ్ళినా, ఏ ఇతర వర్గాలు ఆయన వద్దకు వెళ్ళినా ఆయన వద్ద నిల్చుకొని నిలబడాల్సిందే తప్ప కూర్చునేటువంటి పరిస్థితి లేదు. అలాంటి వ్యవస్థ నుంచి నారాయణ స్వామి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా పూర్తిగా మాపినటువంటి నేపథ్యంలో ఈవేళ ఆయన వ్యతిరేక వర్గము నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకూడదనేటువంటి ఒక అభిప్రాయ నేపథ్యంలో అనుకూల వర్గం మాత్రం అలాంటి వాటిని ఎదుర్కొనేటువంటి ప్రసక్తే లేదు. తాము పార్టీకి రాజీనామా చేస్తాము లేదా ఆత్మహత్యలు కూడా సిద్ధమైనటువంటి అంశాలపైన నారాయణ స్వామి సమక్షంలోనే అనుకూల వర్గము సమావేశమయ్యి పార్టీ అధిష్టానం జగన్ కు అల్టిమేటం కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే నిన్న చోటు చేసుకోవడం జరిగింది. పుత్తూరులోని ఆయన నివాసంలో ఈ సమావేశము రహస్యంగా నిర్వహించారు. రహస్యంగా నిర్వహించినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అంశాలు బయటికి రావడంతో వ్యతిరేక వర్గం కూడా దీనిపైన అలర్ట్ అయినట్లు సమాచారం